ముందుగా అల్లు అర్జున్ అన్నకి నా తరపున, నా ఛానల్ తరపున, నా సబ్స్క్రైబర్స్ తరపున మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అన్నా నువ్వు జీవిత కాలం ఇలాగే నవ్వుతూ హ్యాపీగా మంచి మంచి సినిమాలు తీస్తూ నీ ఫ్యాన్స్ లో మంచి ఊపు తెస్తూ ఎప్పుడు ఎల్లవేళలో నువ్వు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అల్లు అర్జున్ అన్న. మామ, అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న మూవీకి AI-22 అంటూ వర్కింగ్ టైటిల్ ని పెట్టి ఒక అనౌన్స్మెంట్ వీడియో లాంటిది ఒకటి రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసిన తర్వాత నా ఫీలింగ్ ఒకటే మామా, పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. ఇది నా ఫీలింగ్ మామా. నిజంగా టాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్ లో ఒక సినిమా రాబోతుంది అన్న ఓకే గూస్ బంప్స్ అంతే, మాటలు లేవు ఇంకా. అండ్ ఈ మూవీని సన్ పిక్చర్స్ అయితే నిర్మిస్తుంది మామ. పుష్ప 2 తో పాన్ ఇండియా స్టార్ గా మారిన మన అల్లు అర్జున్ అన్న అండ్ కమర్షియల్ సినిమాలతో హిట్ కొట్టి బ్లాక్ బస్టర్ టాక్ తో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అట్లీ ఈ మూవీని అయితే నిర్మిస్తున్నాడు. అయితే వీళ్ళ ముగ్గురు కలిసి అమెరికా వెళ్ళి అక్కడ పెద్ద సినిమాలకు, అవతార్ సినిమాకి అండ్ ఇంకా ఐరన్ మ్యాన్, ఇంకా చాలా పెద్ద సినిమాలు అయితే ఉన్నాయి కదా హాలీవుడ్ లో, అలాంటి మూవీస్ కి వర్క్ చేసిన VFX కంపెనీలని కలిసి వాళ్ళకి కథ చెప్పించి ఆ కథ వాళ్ళకి నచ్చి వాళ్ళు కూడా ఈ కథ గురించి మాట్లాడేలాగా ఆ వీడియోలో అయితే ఉంది. అండ్ అలాగే అల్లు అర్జున్ అన్నకి మేక్ ఓవర్ టెస్ట్ కూడా చేశారు. అండ్ ఇంకా మూవీ అయితే ఇది ఫిక్స్, ఇంకా వచ్చేస్తుంది. మరి ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ లేదు. ఇంకా ఈ మూవీ గురించి ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది. ఇంకా వీడియో చూసిన తర్వాత నాకైతే చాలా బాగా నచ్చింది వీడియో. అండ్ మ్యూజిక్, ఈ వీడియో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మరి ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవడో నాకైతే తెలియదులే కానీ ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది మామ. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి అనిరుద్ధ్ అని అనుకుంటున్నాను నేనైతే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా. మరి ఎవరిని తీసుకుంటారు అనేది నాకైతే తెలియదు కానీ ఇంకా వీడియో చూసిన తర్వాత అదే చెప్పా కదా, వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది. అల్లు అర్జున్ అన్న కూడా మంచి స్టైలిష్ లుక్ తో చాలా బాగున్నాడు. నాకు తెలిసి ఈ సినిమా అదే ఆ హాలీవుడ్ రేంజ్ లోనే వచ్చిద్దని నేనైతే అనుకుంటున్నాను ఈ సినిమాని. ఇంకా మనం ఆ ఒక్క అనౌన్స్మెంట్ వీడియోని చూసి మనం ఏం మాట్లాడలేము కాబట్టి ఇంక మనం ఇంతకు మించి నేనేం మాట్లాడలేను. నాకైతే వీడియో చాలా బాగా నచ్చింది. మీరు చూసింటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోమా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, మరి బాయ్.